హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం రావులపాలెం దగ్గర ఉన్న చేపల మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ మార్కెట్ వచ్చి రావులపాలెం అరటి మార్కెట్ దగ్గర ఉందండి. ఇంకో మార్కెట్ కూడా ఉందండి, ఆ మార్కెట్ కూడా చూద్దాం. ఎంత అన్నది? 4 ఇంకొక కాలు 20 రూపాయలు ఒకటి 4 మందే కదా కాదు, పసుపు ఎత్తని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ సముద్రాన్ని పెద్ద పెద్దలు ఏ సొంతం కాదు, ఇక్కడికి పోతుంది కదన్నా. గోదావరి కేటగిరీ సైడ్ కదులుతున్న పెద్దల కోసం మాతలు అనుకుంటా. అలా మాతలే కదా అయ్యి. ఆదివారం సుబ్బారెడ్డి పెట్టు కదయ్యా. దీన్ని ఎలా తెలిపించాడు పాపం. ఆదివారం పెట్టు కదమ్మా. ఆదివారం మీకు ఆది మాసం అంతా మీకు పెద్ద సేల్ ఉండదు. ఇవాళ అసలు వచ్చి ఆదివారం ఏమంటే ఆధారం మళ్ళీ ఉంటుంది మాకు బేరాలు. అంటే షష్ఠి కొండమ్మా. చెట్టెళ్ళి దాకా కార్తీక మాసం వెళ్ళాక చెట్టెళ్ళి దాకా కొనరండి. ఎన్ని సరి చెప్పానండి. హైవే రోడ్డు మీద ఇలా లోనం పెద్ద మార్కెట్, ఇదే పెద్ద మార్కెట్. ఇదే పెద్ద మార్కెట్. అక్కడ రాళ్ళపల్లని ఉండిద్దానమ్మా. అందరూ ఎవరి కాళ్ళు చెదిరిపోయారు. నీకు ఆదివారం అయితే పెద్ద ఎంత సెలవుతే పెద్ద ఎన్న చెరువు చేపలే. ఇంకా ఈ తేరేమో సముద్ర చేపలు. కావాలండి మాట్లాడి చేప ఉన్నా రావాలి. ఏదన్నా ఏ చేప మాట వస్తుంది? అన్ని చేపలు మాట్లాడుతున్నాయండి. ఏదో ఒకసారి మాట్లాడి పలకమ్మ ఏప్రిల్ తర్వాత ఏమవుతుందమ్మా అని అడుగు. మే అని చెప్తుందేమో. ఇవన్నీ చెరువేనా? ఇది చెరువుదే ఉంది. 1500 అండి తీసుకోండి. మా ఊరిని ఇచ్చేస్తాను, 2 రోజులు ఉంచేసుకో. ఎవరన్నా లేదా ఇద్దరు కలిపి అమ్మేయమంటే అమ్మేస్తాం. అమ్మేయండి. ఎన్ని చెరువే అదే ఇవన్నీ చెరువేలే. గోదావరి అది గోదావరి. ఈ సముద్ర రైలునే చెరువుల రైలునే. గోదావరి ఈ గోదావరి బతుకుంటాయి. ఇగో కదులుతున్నాయి చూడ. ఇగో వెళ్ళిపోతుందండి పీత. ఇది పీత అంటే అయ్యా పీతల ధ్యానంలో ఎక్కువ ఉన్నాను. ఎలాగైతే మరి రేట్లకి ఈ ఎలాగైతే గోదావరి ఎలాగా కేజీ వస్తాయా? కేజీ రావా? కేజీ అండి. 1/2 కేజీ వస్తాయా? 400 చెప్తున్నావా? గోదావరిలో ఎక్కువ అంటారు కదా. ఎవరేమమ్మా మీది? ఇక్కడే ఇంకో మరో మార్కెట్ ఉందండి. పాత మార్కెట్ అంటే అదే అండి. అక్కడ చేపల మార్కెట్ చాలా పెద్దది ఉండేదంట. ఇప్పుడైతే పెద్దగా లేవు. సో అక్కడ ఉన్న చేపల మార్కెట్ చూద్దాం.
చాలండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా సేపు కూర్చొని వెళ్దామండి. నాకు కూడా నేర్పు వచ్చేయండి. లేదు మార్కెట్ ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంటుంది అంటున్నాను. మార్కెట్ పెద్ద ఉండదు అంట కదా. పోయింది పెద్దది అంటే వాటికి వెళ్ళిపోయిందమ్మ ఇప్పుడు ఇదే పెద్ద మార్కెట్ అప్పుడు. అదే అంటున్నారు. ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళిపోయిందండి. ఆటిగా వాటికి వెళ్ళిపోయింది. మేమే అమ్ముతుంటాం ఇంకా ఇయ్యే. అక్కడ మరి ఎంటికలు ఊళ్ళో ఇవి వస్తున్నారని కొంత ఏమో లంక అయిపోయింది. అది పెద్ద మార్కెట్ ఇదంతా మార్కెట్. ఇక వాటికి వెళ్ళండి. వెళ్తాను. ఇక్కడే కూరగాయల మార్కెట్ కూడా ఉందండి. అదే పచ్చిమిరకాయలు ఇది ఎక్కువ ఉన్నాయి కదా. పచ్చిమిరకాయలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.